హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 12th మార్చ్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్తో భాగస్వామ్యం చెందడం అయితే జరిగింది. స్పేస్ ఎక్స్తో ఎయిర్టెల్ జట్టు స్పేస్ ఎక్స్ సంస్థతో ఎయిర్టెల్ జట్టు అంట. ఎందుకో చూసుకుందాం. భారతీయ వినియోగదారులకు హై స్పీడ్ డేటాను అందించడం కోసం మన భారతీయ ఎయిర్టెల్ కంపెనీ ఏం చేసిందంటే స్టార్లింక్ అనే సంస్థతో భాగస్వామ్యం చెందింది. స్టార్లింక్ సంస్థ. ఈ స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అంట. స్పేస్ ఎక్స్కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థ. అయితే దీంతో ఎయిర్టెల్, మన ఇండియన్ ఎయిర్టెల్ కంపెనీ అయితే భాగస్వామ్యం చెందడం జరిగింది. ఎందుకు? రీజన్ ఏంటంటే మన ఇండియాలో హై స్పీడ్ డేటాను, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎయిర్టెల్ కంపెనీ వచ్చేసి స్టార్లింక్ సంస్థతో, స్పేస్ ఎక్స్కి చెందిన స్టార్లింక్ సంస్థతో భాగస్వామ్యం అయితే కావడం జరిగింది. అయితే ఈ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ను ఇండియాలోని మారుమూల ప్రాంతానికి కూడా తీసుకురావడం అయితే జరిగిందంట. అయితే ఎయిర్టెల్ ఎండి వైస్ చైర్మన్ ఎవరంటే, మన ఇండియా ఎయిర్టెల్ ఎండి వైస్ చైర్మన్ ఎవరంటే విఠల్ గారు అయితే వెల్లడించడం జరిగింది. గోపాల్ విఠల్. ఎయిర్టెల్ సంస్థ అనేది స్పేస్ ఎక్స్ సంస్థతో, మన ఇండియాకి చెందిన ఎయిర్టెల్ కంపెనీ స్పేస్ ఎక్స్ సంస్థతో భాగస్వామ్యం చెందుతూ న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలోనే హై స్పీడ్ డేటాను మన భారతీయులకు కూడా అందించాలన్న ఉద్దేశంతో ఎయిర్టెల్ అయితే స్టార్లింక్తో భాగస్వామ్యం చెందడం జరిగింది. స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్కు అనుబంధ సంస్థ అనమాట. ఈ స్పేస్ ఎక్స్ వచ్చేసి ఎలన్ మాస్క్కి చెందిన ఏరోస్పేస్ కంపెనీ. ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ చెందిన ఏరోస్పేస్ కంపెనీ. దాంతో భాగస్వామ్యం అయితే కావడం జరిగింది. ఎయిర్టెల్ ఎండి వచ్చేసి గోపాల్ విఠల్ గారు ఈ న్యూస్ని అయితే వెల్లడించారంట. ద నెక్స్ట్ న్యూస్ ఈస్, మన దేశంలోనూ శిక్షణ విమానాల తయారీ స్టార్ట్ అయిందంట. శిక్షణ విమానాలు, ట్రైనీ పైలట్స్కి చెందిన విమానాల తయారీ మన దేశంలోనూ స్టార్ట్ అయిందంట. ఎక్కడ స్టార్ట్ చేశారో చూసుకుందాం. మన దేశంలోనూ అంటే ఇండియాలోనూ శిక్షణ విమానాల తయారీ త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. దీని గురించి ఎవరితో ఒప్పందం జరుపుకున్నారో చూసుకుందాం. ఆస్ట్రియాకి చెందిన డైమండ్ క్రాఫ్ట్ సంస్థతో. ఆస్ట్రియాకి చెందిందంట ఇది. ఆస్ట్రియాకి చెందిన డైమండ్ క్రాఫ్ట్తో మన ఇండియాలోని కోయంబత్తూర్కి చెందిన శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఈ రెండింటి మధ్యలో ఒప్పందం అయితే జరిగిందంట. దేని గురించి అంటే శిక్షణ విమానాల తయారీకి సంబంధించి డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్, ఆస్ట్రియాకి చెందిన డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థకి మరియు శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీకి రెండింటి మధ్యలో ఒప్పందం అయితే జరిగింది. ఈ శక్తి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి కోయంబత్తూర్లో ఉంది, ఇండియా. డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి ఆస్ట్రియాకి చెందింది. ఈ రెండింటి మధ్యలో ఒప్పందం అయితే జరిగింది. దేని గురించి అంటే శిక్షణ విమానాల తయారీ గురించి. ఈ శిక్షణ విమానాలు వచ్చేసి DA-40 NG విమానాల ఉత్పత్తి.
ఆ విమానాల నేమ్ వచ్చేసి DA-40NG విమానాల ఉత్పత్తి. ఇకపై శిక్షణ విమానాలు మన ఇండియాలో కూడా తయారవడం అయితే జరుగుతుంది. ఎవరెవరి మధ్యలో ఒప్పందాలు జరిగాయంటే డైమండ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ శక్తి ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ రెండింటి మధ్యలో ఒప్పందాలు అయితే జరిగాయంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మారిషస్ కంట్రీకి అయితే గెస్ట్గా వెళ్ళడం జరిగింది. 2 రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ కంట్రీకి అయితే వెళ్ళడం జరిగింది. మరి మారిషస్ కంట్రీకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ నేషనల్ డే సెలబ్రేషన్స్ సంబంధించి నేషనల్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకొని మార్చ్ 12న అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. అదేంటో చూసుకుందాం. మారిషస్, మోడీకి మారిషస్ కంట్రీ అత్యున్నత పురస్కారం. మారిషస్ కంట్రీ అత్యున్నత పురస్కారం. అయితే ఇప్పుడు ఎందుకు తను మారిషస్ కంట్రీకి వెళ్ళడం జరిగిందంటే నేషనల్ డే సెలబ్రేషన్స్. ఆ కంట్రీ నేషనల్ డే వచ్చేసి మార్చ్ 12th. అయితే ఆ దేశ అత్యున్నత పురస్కారం వచ్చేసి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. అవార్డ్ నేమ్ వచ్చేసి చూసుకుందాం. అవార్డ్ నేమ్ వాళ్ళు ప్రజెంట్ చేసే అవార్డ్ నేమ్ వచ్చేసి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. మనం రెగ్యులర్గా వింటాము ఇండియన్ ఓషన్, కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ వచ్చేసి ఇండియన్స్ అని అంటాము. ద అవార్డ్ నేమ్ వచ్చేసి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అవార్డుని అయితే మోడీకి మారిషస్ కంట్రీ ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. మారిషస్ కంట్రీ క్యాపిటల్ సిటీ వచ్చేసి పోర్ట్ లూయిస్. క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ లూయిస్. అండ్ కరెన్సీ వచ్చేసి మారిషియన్ రూపీ. నేషనల్ డేని పురస్కరించుకొని మోడీ గారు మారిషస్ కంట్రీకి అయితే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు ఆ కంట్రీ యొక్క అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ మారిషస్ కంట్రీ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ లూయిస్ అండ్ కరెన్సీ మారిషియన్ రూపీ. అండ్ మారిషస్ కంట్రీ ప్రధాని వచ్చేసి రామ్ గోలం గారు. ప్రధాని రామ్ గోలం అండ్ అధ్యక్షుడు వచ్చేసి ధరమ్ గోకుల్. గుర్తుంచుకోండి. ప్రజెంట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడికి పర్యటనకి వెళ్ళడం జరిగింది. దాని గురించనే తను న్యూస్లోకి రావడం అయితే జరిగింది. మారిషస్ కంట్రీ న్యూస్లోకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఆయుధాల దిగుమతికి సంబంధించి సిప్రి అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఫర్ ద ఇయర్ 2020 నుంచి 2024కి సంబంధించి ఆయుధాల దిగుమతిలో ఇండియా ప్లేస్ వచ్చేసి 2nd పొజిషన్లో ఉంది. ఆయుధాల దిగుమతిలో ఇండియా వచ్చేసి 2nd ప్లేస్లో ఉందంట. అయితే 1st ప్లేస్లో ఉక్రెయిన్ ఉందంట. మనకు తెలిసిందే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది. దానికి సంబంధించే
ఫస్ట్ పొజిషన్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్లో ఉక్రెయిన్ 8.8%తో ఉంది. సెకండ్ పొజిషన్లో ఇండియా ఉందంట ఆయుధాల దిగుమతిలో. ఇండియా వచ్చేసి 8.3%. అయితే మన ఇండియా ఎక్కువగా ఆయుధాలు వచ్చేసి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందంట. ఏ కంట్రీ నుంచి అంటే రష్యా నుంచి ఆయుధాలు ఎక్కువగా దిగుమతి చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు? బై సిప్రి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్. సిప్రి ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్. ఇది ఎక్కడ ఉందంటే స్వీడన్లో ఉంది. సిప్రి ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్. సిప్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయుధాల దిగుమతిలో ఇండియా సెకండ్ పొజిషన్లో ఉందంట. ఫస్ట్ పొజిషన్లో యుక్రెయిన్ విత్ 8.8%తో ఉంది. ఇండియా వచ్చేసి 8.3%తో ఉందంట. ఇండియా అత్యధికంగా అంటే ఎక్కువగా తన ఆయుధాలు రష్యా కంట్రీ నుంచి అయితే దిగుమతి చేసుకోవడం అయితే జరుగుతుందంట. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అయితే వచ్చింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ఇండియా ప్లేస్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. ఇది వరకు రిపోర్ట్లో వచ్చేసి 2023 రిపోర్ట్లో ఇండియా పొజిషన్ 3rd ప్లేస్లో ఉండే. ఇప్పుడు కొంచెం మరింత బెటర్గా అయ్యి 5th పొజిషన్కి అయితే వచ్చింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2024 ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2024 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇండియాస్ పొజిషన్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. ఇండియాస్ పొజిషన్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. ప్రీవియస్ రిపోర్ట్లో ఇండియాస్ పొజిషన్ 3rd పొజిషన్లో ఉండే. ప్రీవియస్ రిపోర్ట్లో 3rd పొజిషన్లో ఉండే కొంచెం బెటర్మెంట్తో ఇప్పుడు 5th పొజిషన్కి అయితే వచ్చింది. అయితే ఈ ఎయిర్ క్వాలిటీని ఎలా మెజర్ చేస్తారంటే పార్టిక్యులేట్ మాలిక్యూల్ PM పార్టిక్యులేట్ మాలిక్యూల్ ఎంత ఉందంట 2.5. PM వచ్చేసి 2.5గా ఉందంట. అయితే ఇండియాస్ పొజిషన్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. టాప్ 5 కంట్రీస్ ఏదో చూసుకుందాం. ఫస్ట్ కంట్రీ వచ్చేసి చాడ్, సెకండ్ వచ్చేసి కాంగో, నెక్స్ట్ బంగ్లాదేశ్, 4th పొజిషన్లో పాకిస్తాన్ అండ్ 5th పొజిషన్లో ఇండియా ఉందంట. అయితే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ఇండియాస్ పొజిషన్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. టాప్ 5 కంట్రీస్ కూడా చూసుకుందాం. అయితే ఈ రిపోర్ట్ ఎవరు ఇస్తారంటే ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ. సర్వే ఎవరు చేస్తారు, రిపోర్ట్ ఎవరు ప్రజెంట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంటే చూసుకోవాలి. రిపోర్ట్ ఈస్ ప్రజెంటెడ్ బై ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ IQAIR. వరల్డ్లో టాప్ 5th ఇండియా ఉంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రభావిత నగరం వచ్చేసి బెర్నీహాట్ అంట. అత్యంత కాలుష్య ప్రభావిత నగరం, కాలుష్యం వల్ల ప్రభావం చెందిన నగరంగా బెర్నీహాట్ ఉందంట. బెర్నీహాట్ అస్సాం.
అత్యంత కాలుష్య ప్రభావిత నగరం. అండ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధాని వచ్చేసి ఢిల్లీ. కాలుష్యపూరిత రాజధాని వరల్డ్లోనే, ఇది వరల్డ్కి సంబంధించిన రిపోర్ట్ కాబట్టి వరల్డ్ కంపారిజనే. కాలుష్యపూరిత రాజధాని వచ్చేసి ఢిల్లీ అంట. ఇది వచ్చేసి బెర్నీహాట్ వచ్చేసి కాలుష్య ప్రభావిత సిటీ. ప్రజెంట్ ఐక్యూఏఆర్ వచ్చేసి రిపోర్ట్ని అయితే ఫర్ ద ఇయర్ 2024 ఇయర్ని అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఇండియాస్ ప్లేస్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. టాప్ 5 కంట్రీస్ నేమ్స్ కూడా మనం చూసుకోవడం అయితే జరిగింది. ప్రీవియస్ ఇయర్లో ఏ పొజిషన్లో ఉందో కూడా చూసుకోవాలి. 3rd పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ హెచ్ఐవి నివారణకు ఒక ఇంజెక్షన్ అయితే వచ్చిందంట. ఇంజెక్షన్ నేమ్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, దేనికి సంబంధించి? హెచ్ఐవి నివారణకి ఇంజెక్షన్. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి నివారణ ఇంజెక్షన్. ఇంజెక్షన్ నేమ్ వచ్చేసి లెన్కాపావిల్. బై ఎవరు తీసుకురావడం జరిగింది, ఏ కంట్రీకి చెందిన వాళ్ళు? గిలీడ్ సైన్స్ సంస్థ ఏ కంట్రీకి చెందిందంటే అమెరికాకు చెందిన గిలీడ్ సైన్స్ సంస్థ అయితే హెచ్ఐవి నివారణకి ఇంజెక్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ద నేమ్ వచ్చేసి లెన్కావిల్. ఏ కంట్రీ అంటే అమెరికాకు చెందిన గిలీడ్ సైన్స్ సంస్థ. నెక్స్ట్ న్యూస్ అస్సాం స్టేట్ సొంత ఉపగ్రహాన్ని అయితే తీసుకొచ్చింది. దాని నేమ్ వచ్చేసి అస్సాం శాట్. సొంత ఉపగ్రహం అయితే తీసుకొచ్చింది. నేమ్ వచ్చేసి అస్సాం శాట్. దేని గురించి అంటే డాటా, కంటిన్యూస్ అండ్ రిలయబుల్ ఫ్లో ఆఫ్ డాటా టు ఇంప్లిమెంట్ క్రిటికల్ సోషియో ఎకనామిక్ ప్రాజెక్ట్స్. కంటిన్యూస్ డాటాని ఎప్పటికప్పుడు కంటిన్యూస్ డాటాని అందించడం కోసం, అంటే ప్రాజెక్ట్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం అయితే అస్సాం స్టేట్ ఒక సొంత ఉపగ్రహంతో ముందుకు వచ్చిందంట. అస్సాం శాట్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ హై స్పీడ్ డాటా దేనికి ఎయిమ్ వచ్చేసి దాని ముఖ్య ఉద్దేశం కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డాటా టు ఇంప్లిమెంట్ క్రిటికల్ సోషియో ఎకనామిక్ ప్రాజెక్ట్స్. అయితే ఈ అస్సాం శాటిలైట్ని తీసుకొచ్చినట్టు ఎవరు వెల్లడించారంటే అస్సాం స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అజంతా నియోగ్ గారు. అస్సాం ఫైనాన్స్ మినిస్టర్ అజంతా నియోగ్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. అస్సాం స్టేట్ ఒక సొంత ఉపగ్రహంతో, సొంత శాటిలైట్తో న్యూస్లోకి రావడం జరిగింది. శాటిలైట్ నేమ్ వచ్చేసి అస్సాం శాట్. అండ్ దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఫర్ గివింగ్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డాటా టు ఇంప్లిమెంట్ క్రిటికల్ సోషియో ఎకనామిక్ ప్రాజెక్ట్స్. అండ్ ఎవరు వెల్లడించారు అంటే ద స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్, అస్సాం స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అజంతా నియోగ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయితే వివాదంగా మారిందంట. ఏ స్టేట్లోదో చూసుకుందాం. శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అది ఎక్కడుందంటే కర్ణాటక స్టేట్లో ఉంది. శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. మరి ఇప్పుడు వివాదానికి ఎందుకు వచ్చిందో చూసుకుందాం. శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
ఎక్కడుందంటే కర్ణాటక, ఇది స్టేట్ కర్ణాటక. ప్రజెంట్ ఈ శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా మన కంట్రీకి వచ్చే యూజ్ ఏంటిదో చూసుకుందాం. అది 2000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందంట. ప్లస్ బెంగళూరు సిటీ మొత్తానికి తాగునీరు, డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తుందట. ఏంటి శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బెంగళూరు సిటీకి డ్రింకింగ్ వాటర్ సప్లై మొత్తం ఇదే చూసుకుంటుందంట. మరి దీని యూజెస్ చూసుకున్నాం. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల ఏదో ఒక లాస్ ఉంటేనే వివాదానికి వస్తుంది. అదేంటో చూసుకుందాం. వెస్టర్న్ ఘాట్స్, దానివల్ల వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు మొత్తం నాశనం అవుతున్నాయని చెప్పేసి అక్కడ ప్రజలు అంటున్నారు. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ నాశనం అవుతున్నాయంట. ప్లస్ స్థానిక ప్రజల జీవనానికి కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంట. అక్కడ స్థానిక ప్రజలు జీవనానికి ప్రభావం చూపుతుందంట. ప్రజెంట్ న్యూస్లో వివాదాస్పదంగా మారిన ప్రాజెక్ట్ వచ్చేసి శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. అది ఎక్కడుందంటే కర్ణాటక స్టేట్లో ఉంది. అయితే దానివల్ల యూజ్ వచ్చేసి అది 2000 మెగావాట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ప్లస్ బెంగళూరు సిటీకి డ్రింకింగ్ వాటర్ని అయితే ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎందుకు వివాదానికి వచ్చిందంటే పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్, దానివల్ల ఆ ప్రాజెక్ట్ వల్ల వెస్టర్న్ ఘాట్స్ అనేవి నాశనం అవుతున్నాయి అండ్ స్థానిక ప్రజలకు కూడా జీవనం చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి వివాదానికి అయితే రావడం జరిగింది. దీస్ ఆర్ ద 12th March కరెంట్ అఫైర్స్. ఇంకా ఏవైనా మిస్ అయ్యేది ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుపుకొని చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.